అర్జున్ 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 వదలు వదలు అర్జున్. నీకేమైనా పిచ్చా? ఇలా బలవంతంగా చేసుకుంటే పెళ్ళవుతుందా? ఒకవేళ చేసుకున్నా దాన్ని పెళ్ళంటారా? ఇలా మూర్ఖుళ్ళ మొండిగా నా మెడలో తాళి కట్టినా తెంచి అవతలు పాడేస్తానే తప్ప నిన్ను నా భర్తగా మాత్రం అంగీకరించును. నువ్వెప్పటికీ నా భర్తవి కాలేవు. అయిపోయిందా? చూడు, ఎవరు అవునన్నా కాదన్నా నువ్వే నా భార్యవి. తాళి కట్టకముందు నేను కేవలం అర్జున్ని. అదే తాళి కడితే, ఈ దేవుడి సాక్షిగా పెళ్లి జరిగితే అప్పుడు ఇదే అర్జున్ నీ భర్త అవుతాడు. ఏమన్నావు? తాళి కడితే తెంచేస్తానన్నావా? అది నీ వల్ల కాదు. ఎందుకో తెలుసా? నన్ను కాదనుకునే ధైర్యం నీకుంటే ఆ రోజు నేను చేతికి కట్టిన కంకణం తెంచి పారేసుండేదానివి. దాన్నే తీసేయలేని దానివి ఇక ఈ పవిత్రమైన తాళిని ఎలా తీసేస్తావు? నువ్వింతగా తెగిస్తావని నేను అసలు ఊహించలేదు. ఇన్నాళ్ళు నీ మీద జాలిపడి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇన్నాళ్ళు మీ అమ్మకి మా అమ్మకి భయపడి నీ పరిస్థితి చూసి జాలిపడి ఆగాను. ఇక నా వల్ల కాదు. నా ప్రేమను గెలిపించుకోవడానికి, నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఏమైనా చేస్తాను. ఎంత దూరమైనా వెళ్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను. నీ కోరిక ఈ జన్మకి తీరదు. అపర్ణ, ఒక్క అడుగు ముందుకేసినా నెక్స్ట్ అడుగులో చావును చూడాల్సి వస్తుంది. అంటే నిన్ను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తావా? నీ ప్రేమను దక్కించుకోవడానికి ప్రాణం తీసేస్తావా? అవును, ప్రాణం తీసేస్తాను. నీది కాదా అపర్ణ, నాది. ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. నీ ప్రేమ దక్కనప్పుడు, నువ్వు ఎవరినో చేసుకొని నాకు దూరం అవుతున్నప్పుడు నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అవును, నాకు పిచ్చే. నేను పిచ్చోండి. నాకు నువ్వంటే పిచ్చి, నీ ప్రేమంటే పిచ్చి, నీతో కలిసి బతకడం అంటే పిచ్చి.